సార్ ఇప్పుడు రీసెంట్గా ఏవైతే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో కర్నూలు బస్ ఇన్సిడెంట్ కావచ్చు, చాలా హృదయ విదారకమైన ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. ప్రత్యేకించి ఈ ప్రభుత్వాలు అనేది విఫలం ఏ విధంగా ఉంటుంది అనేది అక్కడ మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వ నాయకులు కావచ్చు, రాజకీయ ప్రతినిధులు కావచ్చు, ఎక్కువగా ఈ ట్రావెల్స్కి సంబంధించి ఇంక్లూడ్ అయి ఉన్నారు. వాళ్ళు ఉండడం వల్లే ఈ ట్రావెల్కి సంబంధించిన ఏవైతే ఉందో ఆ ఇండస్ట్రీని ఏదోలే తూతూ మంత్రంగా ఏమైనా చేస్తున్నారు అన్నట్లు ఏమన్నా ఉండొచ్చా సార్? ముందు ఆపాల్సింది ఈ అత్యంత ఖర్చు అయిన ఎన్నికలను ఆపగలగాలి. 30 కోట్లు 40 కోట్లు 100 కోట్లు పెట్టేవాళ్ళే మనకు ఎమ్మెల్యేలు ఎంపీలుగా మనం ఎన్నుకున్నప్పుడు వాళ్ళు పెట్టిన డబ్బులు మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నిస్తారు, మళ్ళీ సంపాదించాలిగా. ఇది ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్ ఇప్పుడు ఉన్నది. కాబట్టి అన్ని రకాల్లో ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడి నుంచి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అందరినీ అనట్లేదు, కానీ మెజారిటీ ఆ విధంగా ఉంటున్నారు. కాబట్టి సిస్టమ్స్లో ఎక్కడ డబ్బులు చేసుకోగలమో అన్నదానికి నియమాలు ఎన్ఫోర్స్మెంట్ తక్కువైపోతుంది. సో ఇటువంటి యాక్సిడెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆర్ మిగతా ఏవైతే జరుగుతున్నాయో, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, బెల్ట్ షాపులు, తర్వాత వచ్చేసి పేకాట క్లబ్బులు, ఇవన్నీ ఎలా ఉంటున్నాయి, ఎందుకు నడుస్తున్నాయి, ఇవన్నీ ఆలోచించాలి. చూస్తే దీని వెనకాల ఎన్నుకున్న రాజకీయ నాయకులు ఉన్నారని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. అంటే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చే ఎన్నికలకు డబ్బులు కావాలి. కాబట్టి రాజకీయ నాయకులంతా వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలని చూస్తున్నారు, కానీ దార్శనికులుగా ఆలోచించట్లేదు. భావి తరాలను మనం ఎలా బాగు చేయాలన్న ఉద్దేశంతో అటువంటి వాళ్ళని ఎన్నుకోవాలన్నది ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇలాంటి ఇన్సిడెంట్స్ని నివారించాలంటే మెయిన్గా ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయం ఏమంటారు సార్? నియమాలు మన దగ్గర చాలా ఉంటాయి. మన దగ్గర ఉన్నన్ని నియమాలు, మన దగ్గర ఉన్న పద్ధతులు ఇంకెక్కడా ఉండవు. ప్రాబ్లం అంతా ఇంప్లిమెంటేషన్లో వస్తుంది. కాబట్టి ఈ బస్సులు మీరు ఏదైతే యాక్సిడెంట్ అన్నారో, ఈ బస్సులో బాడీ షేప్ ఎలా ఉండాలి, ఎంట్రన్స్ ఎలా ఉండాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎన్ని ఉండాలి, బళ్ళలో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎన్ని ఉండాలి, ఎన్ని సుత్తులు ఉండాలి, ఏదైనా ఎమర్జెన్సీ చేస్తే బయటికి ఇవన్నీ ఎవరు దాన్ని ఎన్ష్యూర్ చేయరు. అందుకనే నేనేమంటానంటే అధికారులకే వదిలేస్తే అన్నీ బాగుంటాయని చెబుతారు. కాబట్టి ఒక థర్డ్ పార్టీ విజిలెన్స్ అన్నది ఉండాలి. సిటిజన్స్ కమిటీని ఏర్పాటు చేయాలి. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పి వాళ్ళ ఏం చూశారు, ఏం జరుగుతుందన్నది వాళ్ళ రిపోర్ట్స్ కూడా మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామాల్లో స్కూల్లో టీచర్స్ రావట్లేదంటారు, హాస్పిటల్స్లో డాక్టర్స్ లేరంటారు, హాస్పిటల్స్లో మెడిసిన్స్ లేదంటారు, కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నీ ఉన్నాయని రాసిస్తారు. అందువల్ల గ్రామాల్లో ఒక పబ్లిక్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయండి. వాళ్ళు రోజు వెళ్ళి స్కూల్లో చూస్తారు, టీచర్స్ వచ్చారా, హాస్పిటల్లో డాక్టర్స్ వచ్చారా, మందులు ఉన్నాయా, వాళ్ళది ప్యారలల్ రిపోర్ట్ తీసుకురండి. ఎప్పుడైతే ఈ విధంగా ఒక ప్యారలల్ విధానం ఉందంటే ప్రభుత్వం కూడా పనిచేయడం మొదలు పెడుతుంది, ప్రభుత్వ అధికారులు కూడా పనిచేయడం మొదలు పెడతారు. కాబట్టి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నది ప్రతి రంగంలోకి తీసుకురావాలన్నది నా ప్రగాఢమైన విషయం. ఆ విధంగా చేయగలగాలి. ఇన్వాల్వ్ పీపుల్ ఇన్ గవర్నెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, టోటల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ లాయిడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఏదైతే ఉందో ధనిక్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఏ విధంగా ఉండాలి అని చెప్తూనే రీసెంట్గా కర్నూలు ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో బస్ ఇన్సిడెంట్, దానికి సంబంధించి ఎవరు ఇప్పుడు మనం ఎన్నుకుంటున్న నాయకులు ఇవన్నీ కరెక్ట్గా లేకపోవడం వల్లనే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. వాళ్ళే కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ని నివారించడానికి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది అని కూడా జేడి లక్ష్మీనారాయణ చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు బస్ ఇన్సిడెంట్స్ ఏవైతే కంటిన్యూస్గా మేజర్గా జరుగుతున్నాయో ఇవి బస్సులకి ఈ ట్రావెల్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి బస్సులకు సంబంధించి బస్సు షేప్ ఏ విధంగా ఉండాలి, అలాగే బస్కి ఎంతమంది ప్రయాణికులు ఉండాలి, అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎన్ని ఉండాలి, దాంతోపాటుగా అందులో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ కూడా ఎవరు విజిలెన్స్ అధికారులు కావచ్చు ఎవరు సరిగ్గా పట్టించుకోవడం వల్లే ఈ ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రత్యేకించి ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్లో ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయని కూడా జేడి లక్ష్మీనారాయణ చెప్తున్నారు. మొత్తంగా కర్నూలు ఇన్సిడెంట్ పైన జేడి లక్ష్మీనారాయణ అభిప్రాయం అయితే ఈరోజు మెగా 9 టీవీతో పంచుకోవడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్.